సో సురేష్ గారు అసలు ఏంటి లైక్ మంచి మంచి సాంగ్స్ ఇస్తున్నారు మాకు 'విరాట పర్వం' అండ్ రీసెంట్‌గా #90స్‌లో మ్యూజిక్ అయితే చంపి పడేసారు. అంటే స్లోగా పాయిజన్‌లా ఎక్కుతుంది అది జనాలకి. అవును. థాంక్స్ మీకు అండి. ఆల్రెడీ టాక్ తెలుసు కదా ఆ! దాని గురించి. ఏమంటున్నారు మీ ఫ్రెండ్ సర్కిల్‌లో లేకపోతే మీ ఫ్యాన్ బేస్‌లో ఏమని చెప్పి అంటున్నారు? ఇన్‌స్టా ఓపెన్ చేస్తే అదే ఉందండి. హ్మ్. ఇన్‌స్టా ఓపెన్ చేసినా, ఫేస్‌బుక్ ఓపెన్ చేసినా, ట్విట్టర్ ఓపెన్ చేసినా, ఫోన్‌కైతే కంటిన్యూగా మెసేజెస్, కాల్స్. నాకు 'విరాట పర్వం' టైంలో, 'నీది నాదొకే కథ' టైంలో, 'జార్జ్ రెడ్డి' టైంలో ఎంత ఫ్లోటింగ్ అయితుందో ఇప్పుడు అంతకు మించి ఉంది. అంటే మీరు ఏదైనా ఒక సాంగ్, ఒక మ్యూజిక్ స్టార్ట్ చేసినప్పుడు డెఫినెట్‌గా ఇదే టైప్‌లో అంటే రొటీన్‌కి భిన్నంగా అందరిలా కాకుండా ఏదైనా కానీ సంథింగ్ వెరైటీగా ఉండాలి అని చెప్పేసి స్టార్ట్ చేస్తారా? ఎందుకంటే ఇండస్ట్రీలో ఎంతోమంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. గొప్ప గొప్ప మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. మంచి లిరిసిస్ట్‌లు ఉన్నారు. ఎంతమంది ఉన్నా మీ పాటలు, మీ మ్యూజిక్ అనేసరికి సంథింగ్ డిఫరెంట్‌గా అనిపిస్తూ ఉంటాయి. ఆ! ఫర్ ఎగ్జాంపుల్ నాకు బాగా గుర్తు 'దసరా' మూవీలో యాహ్! మ్యూజిక్ డైరెక్టర్ వేరు. కానీ ఒక చిన్న బిట్ ఉంటుంది. అవును. కీర్తి అవును. సురేష్ మ్యారేజ్ కాస్ట్యూమ్‌లో యెస్. యెస్. డాన్స్ చేస్తుంది. అది మీరే కదా అవును. చేసింది? నేనే ఆ చేశాను. మూవీ అంతా ఒక ఎత్తయితే అంటే ఆ మూవీ మ్యూజిక్ అంతా ఒక హైలైట్ అయితే బట్ 'దసరా' మూవీలో ఆ ఒక్క ఆ బిట్‌కి పీస్ వరకి అవును. చాలా ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా? అవునవును. రీల్స్ చేసి పెట్టడం సేమ్ అవును. యాజ్ ఇట్ ఈస్‌గా అంటే ఆ మ్యూజిక్ మేబీ ఇప్పుడు మా పెళ్ళిళ్ళలో అవునవును. 'భారత్' అని చెప్పేసి ఫేమస్సే. కాకపోతే ఏంటంటే మీరు దానికి కొంచెం మసాలా యాడ్ చేసి ఆ సాంగ్‌లో పెట్టారు గదా! అవునవును. అవును. ఎందుకు ఆ థాట్ వచ్చింది? థాట్ నాది గాదండి. యాక్చువల్లీ 'దసరా' మూవీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ నడుస్తుంది. రిలీజ్ డేట్ అనౌన్స్ అయింది. పర్టిక్యులర్‌గా ఆ బిట్టు తెలంగాణ ఆహ్, బ్యాండ్ రూరల్ బ్యాండ్స్‌లో ఉండే బిట్ అది. ఓకే. దాన్ని స సంతోష్ నారాయణ గారు బిజీ ఉండడం వల్ల సుధాకర్ చెరుకూరు గారితోనే నేను 'విరాట పర్వం' సేమ్ ప్రొడక్షన్‌లో చేశాను గదా! హ్మ్. సార్ నన్నడిగి చేయండి అని పంపిస్తే నేనది ఒక 1 డేలో చేసి పంపించేశాను. 'కీర్తి ఓకే. సురేష్' గారి పెర్ఫార్మన్స్ కూడా చాలా బావుంటది. థాంక్స్ టు 'కీర్తి సురేష్' గారుకి మీరు థాంక్స్ చెప్పుంటారు ఆ యాహ్! పెర్ఫార్మన్స్‌కి. ఆ! బట్ ఆవిడ చెప్పారా మీకు మంచి మ్యూజిక్ ఇచ్చారు లేదండి. నాకిక్కడ అంటే అని? మేబీ నేను చేసినని తెలియకపోయి ఉండొచ్చు. ఓకే. బట్ సుధాకర్ గారికి, డైరెక్టర్ శ్రీకాంత్ అన్నకి, హ్మ్. సంతోష్ నారాయణ గారికి ఎందుకంటే వేరే వాళ్ళది మనం యాక్సెప్ట్ చేయాలి అనే ఒక ఇది అంటే ఉండదు. ఎందుకు హ్మ్. ఆయన యాక్సెప్ట్ చేసి పెట్టడం సంతోష్ నారాయణ గారు. ఓకే. మంచి యాహ్! ప్రశంసలు అందుకొని ఉంటారు కదా! యాహ్! అంటే అది బయటికేం తెలియదండి. హ్మ్. నాకు తెలిసి మీ దగ్గర నుంచే చెప్తున్నా. అవునా? ఆ! చాలా మందికి తెలీదా ఆ బిట్ చేసింది మీరే అని తెలీదు. నా చెప్పేసి? సర్కిల్ వరకు తెలుసు. ఓకే. సో, ఆ అదృష్టం హిట్ టీవీకి మాత్రమే కల్పించారనమాట మీరు. యాహ్! ఓకే. అండ్ 'జార్జ్ రెడ్డి' అవును. మంచి మంచి సాంగ్స్ 'బుల్లెట్' సాంగ్ గానివ్వండి అవును. ఏదైనా. అవును. అండ్ 'విరాట పర్వం', 'విరాట పర్వం' గురించయితే చెప్పక్కర్లేదు. అవును. కాకపోతే లాంగ్ గ్యాప్ ఆ మూవీ. లాంగ్ అవునవునవును. గ్యాప్ అయినా ఆ 'కోల కోల' సాంగ్ రిలీజ్ అయ్యి అవును. మంచి అది ఒక మంచిది. సెన్సేషన్. అవును. ఎవ్వరికీ 1 ఇయర్ దాకా ఆల్‌మోస్ట్ ఆ సాంగ్ రిలీజ్ అయినా గాని 1 ఇయర్ వరకు ఆ సాంగ్ ఎవరికీ బోర్ కొట్టలేదు. నమ్ముతారా మీరు? ఆ! తెలుసండి. నాకు నిన్న గూడా ఒక మెసేజొచ్చింది ఇన్‌స్టాలో. "ఈ సాంగ్ మీరు జేశారా?" హ్మ్. అని నా ప్రీవియస్ సాంగ్స్ అన్నీ పెడుతూ ఉన్నారు. నేనే జేషినా అండి. నేనే జేషినా. సార్ మేము ఎప్పుడు మైండ్ ప్రెషర్ ఫీల్ అయినా ఈ సాంగ్స్ వింటే రిలీఫ్ అయిపోతాం. చాలా. ఆ! అవును. మీరని తెలియదు మాకసలు. ఆ! చాలా అండర్ రేటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ మీరు అని ఏదో పెట్టారు. ఒక సాంగ్ ఉంటదండి. 'తిప్పారాం మీసంలో' 'రాధారమణం' అనే ఒక సాంగ్ ఉంటది. ఓకే. ప్రతి వెడ్డింగ్‌కి వాడతారది. హ్మ్. ఇప్పటికి. నాకే చాలా ఏమంటారు వాట్సాప్‌లో వీడియోస్ పెట్టారు. హ్మ్. నీ పాట పెట్టుకున్నారు అని. సో అనుకుంటారా నేను కంపోజ్ చేసిన సాంగ్ ఇంత పెద్ద హిట్ అయ్యి ప్రతి ఇంట్లో, ప్రతి పెళ్ళిలో వినిపిస్తుంది అని జెప్పేసి? హ్యాపీ ఫీల్ అయితాం గదండీ. హ్మ్. అంటే సాంగ్ కంపోజ్ చేసినప్పుడు జనరల్‌గా మీ మనసుకు నచ్చినట్లు కంపోజ్ చేసి ప్రేక్షకులు బాగా ఆదరించాలి అనుకుంటారు. కానీ ఆ సాంగ్ సంవత్సరాల తరబడి అలాగే కంటిన్యూ అయితే ఆ కిక్ వేరే ఉంటుంది గదా! అవును. హ్మ్. ఎప్పుడన్నా బయటికెళ్ళినప్పుడు బేసిక్‌గా నేను నా ఫేస్ ఇదంతా తెలియదు. హ్మ్. నేను ఊరికే అట్లా బయటికెళ్ళినప్పుడు వినిపిస్తూ ఉంటాయి సాంగ్స్. ఓకే. చాలా హ్యాపీ అనిపిస్తది. మా ఓకే. పక్కన మావోడు "అన్న నీ సాంగ్ వస్తుందన్న" చాలా హ్యాపీ అనిపిస్తది. మీరు కెమెరా ఫ్రెండ్లీ కైండ్ ఆఫ్ పర్సన్ గాదా? నేను తక్కువండి. ఎందుకంటే ఈ మధ్యలో నేర్చుకున్నా. జనరల్‌గా మీ పేరు చాలా మందికి తెలుసు. యాహ్! చాలా యాహ్! మందికి సుపరిచితం మీ పేరు. హ్మ్. కానీ మీరు మాత్రం అతి తక్కువ మందికి తెలుసు. అవును. ఎందుకంటే మీ పేరు సాంగ్స్‌లో కానివ్వండి, ఎక్కడైనా మూవీలో మీ పేరు తెలుస్తుంది గానీ, కొంతమంది మీలాంటి వాళ్ళు
ఏంటంటే చాలా మంది కెమెరాకి దూరంగా ఉంటారు. అవునవును. ఆ ఫ్యాన్స్‌కి ఏంటంటే ఇతనెవరు అని చెప్పి తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ చాలా ఉంటుంది. అవును. అవును. సో, సడెన్‌లీ మీరు అనే పర్సన్ ఇంటర్‌వ్యూస్ ద్వారా మాత్రమే బయటకొస్తున్నారు కానీ సోషల్ మీడియాలో మీరెక్కడా కూడా నేను పెద్దగా చాలా తక్కువ. యాక్టివ్‌గా ఉండరు. చాలా తక్కువ. ఇన్‌స్టాలో చూసినా లేకపోతే మీకంటూ ఒక అంటే ఫేస్‌బుక్, ట్విట్టర్ ఎక్కడా కూడా మీరంత యాక్టివ్‌గా అస్సలు. కనిపించరు. అవును. అస్సలు. ఎందుకు సోషల్ మీడియాకి ఎందుకు దూరంగా ఉంటారు? ఏమో అండి. ఎప్పుడు దాని వైపు నాకు వెళ్ళలేదు. హ్మ్. ఈ మధ్యలో కొంచెం మా వోళ్ళు లేదు నువ్వు యాక్టివ్ ఉండాలి, ఓకే. తెలియాలి, చూసుకోవాలి, చేసుకోవాలి అంటే సరేరా నాయనా అని హ్మ్. చేస్తున్నా. అండ్ #90స్‌లో హ్మ్. సింపుల్ మ్యూజిక్ నిజం చెప్పాలంటే అది. అవునవును. దాన్ని ఒక మాస్ అనలేము, ఇంకోటి అనలేము. కానీ ఒక మ్యూజిక్ ఒక సాంగ్ వస్తుందండి. ఆ క్రిస్టియన్ అమ్మాయి కనబడినప్పుడు అవునవును. వాళ్ళిద్దరి మధ్యన ఆ కన్వర్జేషన్ ఒక ప్రేమ సాంగ్. మంగళం మనసు మంగళం. సుమంగళం. యాహ్! అది దానికి మంచి నేను ఆ సాంగ్ వెతుక్కుని రికార్డ్ చేసుకొని నా మొబైల్ రింగ్ టోన్ పెట్టుకున్నా. సీరియస్‌లీ. సీరియస్‌లీ. ఓహ్! థాంక్ యూ. ఎందుకంటే మేబీ అది కనెక్ట్ అయిపోయాను ఆ సాంగ్‌కి నేను. ఫ్యూ డేస్‌లో ఓఎస్టీ అవన్నీ వస్తాయి. హ్మ్. సెపరేట్ బిట్స్ కూడా రిలీజ్ అయితది. మీరు అంటే రికార్డెడ్ లేకుండా పెట్టుకోవచ్చు మీరు. ఓకే. రికార్డ్ చేసుకొని పెట్టుకున్నాను. ఎందుకంటే నాకెక్కడ దొరకలేదు ఆ బిట్. ఇంకా ఆ! ఏం చేయాలి తెలియక రికార్డ్ చేసుకొని పెట్టుకున్నా. అవును. ఎందుకంటే చిన్న అంటే లైక్ ఎక్కడో సమ్ కనెక్షన్ అంటే అన్ని అవును. స్టేజ్‌లు చూసొచ్చుంటాం గదా! అవునవును. సో, ఎక్కడో కనెక్ట్ అవుతాం అలాంటి వాటికి. కనెక్ట్ అవును. అయ్యి అబ్బా! ఎంత బావుంది. హాయిగుంటది. అసలెంత వినడానికి కూడా అది చాలా అవును. అద్భుతంగా అనిపిచ్చింది. అవును. సో, అదే పెట్టుకున్నా నేను. కానీ #90s చూడని వాళ్ళు అడుగుతున్నారు నన్ను. బావుంది ఈ బిట్ ఎక్కడి నుంచి తీసుకున్నావంటే #90s అని చెప్పేసి ఈటీవీ విన్‌లో ఉంటుంది. సో, హ్మ్. డెఫినెట్‌గా చూసి మీరు గూడా ఆ సాంగ్ చూసి ఎంజాయ్ చేయండి అని చెప్పేసి చెప్పా. అవును. ఎందుకంటే ఎంత పీస్ ఆఫ్ మైండ్ అంటే ఆ యెస్. యెస్. సాంగ్స్ వింటుంటే. యెస్. అండ్ యెస్. అదొక్కటే కాదు మీ సాంగ్స్ ఏది విన్నా గానియండి, మీ సాంగ్స్ అన్నిట్లో నాకు 'జార్జ్ రెడ్డిలో' 'బుల్లెట్' సాంగ్ అంటే భలే ఇష్టం. అవును. 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 మోస్ట్‌లీ ఇంతకుముందయితే టైం దొరికినప్పుడల్లా పెట్టుకొని చూసేదాన్ని. అవునా? అంటే అతను నడిపే స్టైల్‌కి, మీరు రాసిన స్టైల్‌కి అవును. అవును. ఫ్యాన్స్ అందరూ ఫిదా అయిపోయారు. ఇది బేసిక్‌గా మిట్టపల్లి సురేందర్ అన్న రాసిండు. హ్మ్. యెస్. 2018లో వచ్చింది ఆ యెస్. మూవీ. యెస్. ఒక 2018 ఆర్ అంతే. 19 అదే టైంలో వచ్చింది. ఒక 1 ఇయర్ అదే టాప్ 1 ఉండే సాంగ్. కోవిడ్‌లో ఓటీటీలో రిలీజ్ అయినప్పుడు ఆ సాంగ్‌కి పిచ్చ ఫ్యాన్స్. ఇప్పటికి గూడా ఇప్పటికే ఆ ఉందండి. సాంగ్ వచ్చిందంటే ఒక రకమైన వైబ్రేషన్స్ వైబ్‌లు వస్తాయి. వస్తాయి. అండ్ యెస్. యెస్. మాస్ పీపుల్‌కైతే అవును. కాలేజ్ పీపుల్ బాగా అట్రాక్ట్ అవుతారు. అండ్ 'బుల్లెట్' ఏమన్నా చూస్తే ఆటోమేటిక్‌గా ఆ అవునవును. సాంగ్ గుర్తొస్తుంది. #90స్‌లో మంచి మ్యూజిక్ ఇచ్చారు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని అమ్మా నీ వెన్నెలా